హలో గైస్, వెల్కమ్ టు ఆర్‌వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి వన్ నైట్ స్టాండ్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామా అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి ఎలా ఉందో కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్తే డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరోయిన్‌ని చూపిస్తారనమాట. ఆమె పేరు జెస్సీ. ఆమె ఒక పర్సన్‌కి ఫోన్ చేసి, "హలో మిస్టర్ హాన్, 3 డేస్ బ్యాక్ మన మధ్య వన్ నైట్ స్టాండ్ జరిగింది కదా! మరి నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని అడుగుతుంది. హాన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సరే అనేస్తాడనమాట. అతను సరే అనగానే జెస్సీ మనసులో కంగారుగా, అమ్మో! 3 డేస్ బ్యాకే పరిచయమైన ఒక స్ట్రేంజర్ పర్సన్‌ని నేను పెళ్లి చేసుకోబోతున్నానా అని షాక్ అవుతుంటుంది. ఆమె చేతిలో ఉన్నది ఒక మ్యారేజ్ అగ్రీమెంట్ అన్నమాట. అందులో హీరో, హీరోయిన్ ఇద్దరి పేర్లు ఉండి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్‌లో ఫస్ట్‌దొచ్చేసి అమ్మాయి ఎటువంటి డౌరీ ప్రొవైడ్ చేయదు కాబట్టి అబ్బాయి నుంచి కూడా ఎటువంటి డౌరీని ఎక్స్‌పెక్ట్ చేయదు. సెకండ్ వన్ వచ్చేసి అమ్మాయి దగ్గర ఎటువంటి సేవింగ్స్ లేకపోవడం వల్ల న్యాయపరంగా అబ్బాయి సాలరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్స్‌పెక్ట్ చేయను. ఎవరి సంపాదన వాళ్ళదే అని ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి అమ్మాయికి ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి పెళ్లైన వెంటనే అబ్బాయి వాళ్ళ ఇంటికి మూవ్ అవ్వాలి అని ఇలా 3 కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ తర్వాత కూడా హీరో పెళ్లికి ఒప్పుకునేసరికి హీరోయిన్ కంగారుగా మనసులో అనుకుంటుంది. ఇప్పుడు మనం 3 డేస్ బ్యాక్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన జ్యువెలరీని డెలివరీ చేయడానికి జెస్సీ వెళ్తుందన్నమాట. ఆమె లోపలికి వెళ్ళగానే మన హీరో మిస్టర్ హాన్ ఆమెను పట్టుకొని గదిలోకి లాగేసుకుంటాడు. జెస్సీ షాక్ అయ్యి, "ఏం చేస్తున్నావు, నన్ను వదులు" అని అరుస్తుంది. కానీ ఇక్కడ మన హీరో గారికి ఈ వన్ నైట్ స్టాండ్ జరగడం కోసం ఎవరో లవ్ డ్రగ్ ఇచ్చుంటారనమాట. సో అతను అదే మూడ్ లో, "నా బాడీ చాలా హీట్ ఎక్కిపోతుంది, ఇప్పుడే పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది" అని అంటాడు. జెస్సీ అతని మాటలకు భయపడి, "నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను పదా" అని అంటే అతను ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకొని, "అవన్నీ వేస్ట్, నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. దీనికి బదులుగా నువ్వు ఏ కండిషన్ అడిగినా నేను ఓకే చెప్తాను" అని అంటాడు. జెస్సీ టెన్షన్ తో, "సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను జస్ట్ జ్యువెలరీ డెలివరీ చేయడానికి వచ్చాను. ఇలాంటి పనులు నేను చేయను" అని చెప్పి వెళ్ళిపోబోతుంది. ఆమె ప్రాధాయపడడం చూసి హాన్, "నేను అమ్మాయిల్ని అస్సలు ఫోర్స్ చేయను, నువ్వు వెళ్ళిపోవచ్చు" అని వదిలేస్తాడు. కానీ అతను కింద పడిపోబోతుంటే జెస్సీ చూడలేక పట్టుకుంటుంది. ఈ తోపులాట్లో ఇద్దరు బెడ్ మీద పడిపోతారు. అదే ఒకరిపైన ఒకళ్ళు. హాన్ ఆమె కళ్ళలోకి చూస్తూ, "నువ్వే నా దగ్గరకు వచ్చావు, ఇక నిన్ను వెళ్ళనివ్వను" అని చెప్పి ఆమెను డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జెస్సీ ఆపడానికి ట్రై చేసినా కూడా అతను మాత్రం చాలా ప్యాషనెట్ గా ఆమెను కిస్ చేస్తూ షర్ట్ విసిరేస్తాడు. జెస్సీ, "నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి" అని అరుస్తున్నా కూడా అతను ఆమె 2 చేతుల్ని తలపైకి పెట్టి బంధించేస్తాడు. ఇంకేముంది, ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ విపరీతమైన రొమాన్స్ లో మునిగిపోతారు. నెక్స్ట్ డే మార్నింగే లేసి జెస్సీ ఏడుస్తూ, "నా వర్జినిటీ ఇలా పోయిందేంటి" అని తిట్టుకుంటూ అతని మీద పిల్లో విసిరి కొడుతుంది. కానీ హాన్ మెల్లగా, "నిన్న ఎవరో నాకు డ్రగ్ కలిపిన వైన్ ఇచ్చారు, అందుకే అలా జరిగింది, సారీ. నేను చెప్పాను కదా, ఈ హెల్ప్ కి బదులుగా నువ్వేం అడిగినా ఇస్తాను" అని తన నెంబర్ ఇచ్చి వెళ్తాడు. జెస్సీ ఇంటికెళ్లగానే తన మెడ మీద ఉన్న లవ్ బైట్స్ ఎవరికి కనపడకుండా స్కార్ఫ్ తో చుట్టుకుంటుందన్నమాట. ఆమె రాగానే తన సిస్టర్ ఇన్ లో ఒక సంబంధం తెస్తుంది. "మా కజిన్ లీ హాస్పిటల్లో డాక్టర్, 1 ఇయర్ కి 4 lakhs శాలరీ, మంచి సంబంధం కదా" అని ఆ సంబంధం గురించి చెప్తూ ఉంటే జెస్సీకి పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది. దానికి ఆమె, "నీ బ్రదర్ కి ఆల్రెడీ పెళ్లైపోయింది, రేపు బాబు పుడితే ఈ రూమ్ వాడికి ఇవ్వాలి, మరి నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండి చస్తావా" అని ఎలా పడితే అలా దెప్పి పొడుస్తుంది. ఆ మాటలకి జెస్సీ షాక్ అయ్యి, "అంటే నువ్వు నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నావా" అని అడుగుతుంది. జెస్సీ కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆ ఇంటికి డౌన్ పేమెంట్ కట్టుంటారనమాట. కానీ పేరెంట్స్ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. దాంతో జెస్సీ ఆ డాక్టర్ లీని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. వాడు ఫోటోలో చూపించిన దానికన్నా బయట చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అతను నోరు తెరవగానే, "నాకు టైం లేదు, మనం పెళ్లి చేసుకుందాం, కానీ నాకు 3 కొడుకులు పుట్టాలి, అప్పుడే నిన్ను సపోర్ట్ చేస్తాను" అని ఒక పెద్ద కండిషన్ పెడతాడు. జెస్సీకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, "ఒరేయ్, నువ్వు డాక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావేంటి? కొడుకా కూతురా అన్నది మన చేతుల్లో ఉండదు కదా" అని అంటే, "జ్యోతిషుడు చెప్పాడు నాకు 3 కొడుకులు పుడతారని, పద ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దాం" అని చేయి పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడున్న నర్సులు మన హీరో గారు హాన్ రావడంతో, "వావ్, వాట్ ఏ హ్యాండ్సమ్ హంగ్, డాక్టర్ హాన్ వస్తున్నారు" అని ఒకటే అరుస్తూ ఉంటారు. అంటే మన హీరో గారు డాక్టర్ అన్నమాట. సో జెస్సీ అటు తిరిగి చూస్తే అక్కడ హాన్ ఉంటాడు. అతను డాక్టర్ అని తెలిసి జెస్సీ నోరెళ్ళబెడుతుంది. వెంటనే ఆ డాక్టర్ లీతో, "సారీ, మనకి సెట్ అవ్వదు, నా జ్యోతిష్యుడు నాకు 3 కొడుకులు పుట్టరని చెప్పాడు" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటే ఆమెకి లోయర్ అబ్డామిన్ లో చాలా పెయిన్ వచ్చేసి బ్లడ్ లీక్ అవ్వడంతో డ్రెస్ కంటుతుంది. ఇంకో పక్క హాన్ తన ఫ్రెండ్ షావ్తో మాట్లాడుతుంటాడు. "బ్రో, నిన్న నీకెవరో డ్రగ్ ఇచ్చారట కదా, వాడి పని పట్టేస్తాను. అయినా నువ్వు ఇంత పెద్ద హాన్ ఫ్యామిలీ వారసుడు అయ్యుండి డాక్టర్ గా ఇక్కడ ఎందుకుంటున్నావు" అని అడుగుతాడు. దానికి అతను ఏం సమాధానం చెప్పకపోతే అంతలోనే అతని మెడ మీద ఉన్న ఘాట్లు చూసి, "అబ్బో, నిన్న రాత్రి చాలా ఇంటెన్స్ గా జరిగినట్టుందే, ఎవరా అమ్మాయి" అని ఒకటి టీజ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి అన్న వెంటనే మనోడికి నిన్నటి రాత్రి గుర్తొస్తుంది. నిన్న రాత్రి వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకున్నాక మిడ్ నైట్ రొమాన్స్ మధ్యలో
జెస్సీని హగ్ చేసుకొని, "ఇది నీకు ఫస్ట్ టైమా? ముందే చెప్పొచ్చు కదా" అని అడుగుతాడు. అలా అడుగుతూనే మళ్ళీ ఆమెతో చేయబోతుంటే ఆమె కోపంతో అతని మెడ మీద గట్టిగా కరిచి, "ఇన్ని సార్లు చేసినా నీకు ఆకలి తీరదా? అస్సలు అలసిపోవే ఏంటి?" అని తిడుతుంది. దానికి హాన్ నవ్వుతూ, "సారీ బేబీ, ఈసారి చాలా ప్రేమగా చేస్తాను" అని చెప్పి ఆమెతో మళ్ళీ ఇంటిమేట్ అవుతాడనమాట. సో ప్రెజెంట్‌గా షావ్ అడుగుతాడు, "ఎవరా అమ్మాయి" అని. దానికి హాన్, "ఆమె ఒక చిన్న లిటిల్ రాబిట్. కాకపోతే గట్టిగా కరుస్తుంది. మేబీ మళ్ళీ నాకు తను కనిపించదులే" అని అనుకుంటుంటే సరిగ్గా అప్పుడే జెస్సీ అక్కడికొస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని షాక్ అవుతారు. షావ్ అడుగుతాడు, "ఏంటి బ్యూటీ చెకప్ కోసం వచ్చావా" అని. జెస్సీ అవునన్నట్లు తలూపుతుంది. హాన్ సీరియస్‌గా, "ఒరేయ్ నువ్వు కాస్త బయటుండు, పని చూసుకొనొస్తాను" అని ఆ షావ్‌ని అతని రూమ్ నుంచే బయటికి పంపించేస్తాడు. అతను కూడా హాన్ చెప్పేసరికి తెలియకుండానే బయటకొచ్చేస్తాడు. అరే! ఇది నా ఆఫీస్ కదా! నా పేషెంట్‌ని నేనే చూడాలి కదా! వీడు నన్ను బయటికి పంపించేసాడేంటి అని గొనుక్కుంటాడు. లోపలేమో హాన్ జెస్సీని కూర్చోమని చెప్పి ఆమె పేరు అడుగుతాడు. జెస్సీ అని తన పేరు చెప్పగానే మనోడు ఒక లుక్ ఇచ్చుకుంటాడనమాట. అతని షర్ట్ పైన ఉన్న బ్యాడ్జ్ మీద అతని పేరు చూసి, "ఓహో! ఇతని పేరు డాక్టర్ హాన్ అన్నమాట" అని మనసులో అనుకుంటుంది. "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి" అని అతను అడిగితే జెస్సీ నర్వస్ గా, "నాకు అక్కడ అంటే కింద బ్లీడింగ్ అవుతుంది" అని చెప్తుంది. "ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా" అని అడిగితే, "కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది" అని అంటుంది. హాన్ డాక్టర్‌లా మారిపోయి, "ఫిజికల్ కాంటాక్ట్ ఏమైనా జరిగిందా" అని అడుగుతాడు. అతనికి తెలిసి కూడా అలా అడిగేసరికి ఒక కోపమైన లుక్ ఇచ్చి, "అవును" అని అంటే, "ఎప్పుడు జరిగింది" అని అడుగుతాడు. "నిన్న రాత్రి" అని అంటుంది. "అయితే నేను నిన్ను ఒకసారి చెకప్ చేయాలి, లోపలికి రా" అని తీసుకెళ్తాడు. జెస్సీ నర్వస్ గానే అక్కడ కూర్చుంటే, "నీ స్కర్ట్ విప్పేసేయ్" అని ఆర్డర్ ఇస్తాడు. జెస్సీకి ఏం చేయాలో తెలియక షాక్ అయి చూస్తుంటే హాన్ ఏమాత్రం మొహమాట పడకుండా ఆమె కాళ్ళని తీసి పైన పెట్టి ఆమె కాళ్ళని వెడల్పుగా చేస్తాడు. తన చేతులు క్లీన్ చేసుకొని చెక్ చేయడానికి ఆమె స్కర్ట్ లోపలికి చేయి పెట్టబోతుంటే జెస్సీ ఆపుతుంది. "ప్రెజెంట్ నేను డాక్టర్‌ని మాత్రమే, భయపడకు" అని చెప్పి ఆమెను టెస్ట్ చేస్తాడు. "నిన్న రాత్రి మీరు కొంచెం ఎక్కువగా ఇంటెన్స్ ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు, అందుకే బ్లీడింగ్ అయింది. ఇదిగో ఈ మెడిసిన్, దీన్ని రోజుకు 2 సార్లు అప్లై చేయి. అలాగే 1 వీక్ వరకు ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోకూడదు, అర్థమైందా" అని చెప్తాడు. జెస్సీ అవునంటే, "నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేయి" అని కండిషన్ పెడతాడు. ఆమె నెర్వస్ గానే, "ఒక వారం దాకా ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోకూడదు" అని చెప్పి జెస్సీ కోపంగా బయటికి వెళ్లిపోతుంది. ఆమె చిన్న చిరుకోపాన్ని చూసి హాన్ మనసులో, "ఓహో! నా లిటిల్ రాబిట్ కి మళ్ళీ నన్ను కరవాలి అని చూస్తుందన్నమాట" అని నవ్వుకుంటాడు. బయటికి రాగానే జెస్సీ డ్రెస్ కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది కదా! సో ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక నర్స్ వచ్చి, "డాక్టర్ హాన్ నీకోసం ఈ బట్టలు అరేంజ్ చేశారు" అని ఇస్తుంది. అది తీసుకుంటూ మనసులో, "ఈయన మరీ అంత చెడ్డవాడేం కాదులే" అని అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకుంటుంది. నర్స్ ఆమెను చూసి, "డాక్టర్ హాన్ టేస్ట్ అదిరిపోయింది. మీరు చాలా బాగున్నారు. ఆయన హాస్పిటల్‌లోనే మోస్ట్ జెంటిల్ అండ్ హ్యాండ్సమ్ డాక్టర్ తెలుసా" అని పొగిడేస్తుంటే జెస్సీ మనసులో అనుకుంటుంది, "నీకు తెలీదు. ఆయన ఇక్కడ జెంటిల్ అవ్వచ్చు. రాత్రిపూట మాత్రం ఒక బీస్ట్‌లా మారిపోతాడు. బెడ్ మీద ఆయన ఎంత డేంజరస్ నాకు మాత్రమే తెలుసు" అని తిట్టుకుంటుంది. హాన్ బయటికి రాగానే, "ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? నీకు మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాను" అని జెస్సీ అడుగుతుంది. మనోడు ఆమెకి దగ్గరగా వచ్చి, "నేను ఎప్పటినుంచో నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిన్న ఎవరో నా వైన్‌లో డ్రగ్ కలిపారు. నువ్వు నన్ను కాపాడావు. అందుకే నీకేదైనా చెయ్యాలి అనుకుంటున్నాను. నువ్వు కావాలంటే డబ్బు కోసం నాకు కాల్ చేయొచ్చు" అని అంటాడు. జెస్సీ వెనక్కి జరుగుతుంటే ఆయన తన్ని వదలకుండా, "కనీసం ఒక పర్ఫెక్ట్ స్టేటస్ కోసమైనా కాల్ చేయొచ్చు కదా" అని అడుగుతాడు. ఆమెకు అర్థం కాక, "స్టేటస్ అంటే ఏంటి" అని అడిగితే, "స్టేటస్ అంటే నన్ను పెళ్లి చేసుకోవడం" అని చెప్తాడు. జెస్సీ షాక్ అయ్యి, "అమ్మో నాకు పెళ్ళొద్దు" అని తోసేసి పారిపోతుంది. ఇక్కడ ఇంటికి వెళ్ళగానే తన వదిన మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తుంది. "నీకెంత ధైర్యమే, మా కజిన్ అక్కడికక్కడే రిజెక్ట్ చేస్తావా" అని అరుస్తుంది. జెస్సీ అంటుంది, "వాడికి పెళ్ళాం వద్దు, 3 కొడుకుల్ని కనే మెషిన్ కావాలంట" అనగానే ఆమె ఏమాత్రం తగ్గకుండా, "పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు, పెళ్లి చేసుకుంటే వాడు నీకు 3 లాక్స్ ఇస్తాడు, వెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో సంతకం పెట్టు అని ఫోర్స్ చేస్తుంది. జెస్సీ కోపంతో, "అంటే నన్ను వదిలించుకోవడానికి 3 లాక్స్ తీసుకుంటున్నావా" అని అడిగేసరికి వదిన ఆమె చెంప మీద పగలు కొడుతుంది. "అమ్మ కూడా వదిన చెప్పింది నువ్వు, ఆ డాక్టర్ లీని పెళ్లి చేసుకుంటే హాయిగా బతుకుతావు. కావాలంటే నేను నీకు 3 కొడుకులు పుట్టేలా ఏదైనా పూజ చేయిస్తానులే" అని అంటుంది. పాపం జెస్సీ చాలా ఏడుస్తుంది. అయినా కూడా వినకుండా వదిన తన్ని గదిలో వేసి లాక్ చేస్తుంది. "రేపు నువ్వు లీతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే" అని వార్నింగ్ ఇస్తుంది. జెస్సీకి అప్పుడే అర్థమవుతుంది, తన రూమ్ లో అప్పుడే తన మేనల్లుడి సామాన్లన్నీ సదిరేశారని. ఈ పెళ్లి అనేది జస్ట్ తన్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఒక వంక మాత్రమే అని ఒకటే ఏడుస్తూ ఉంటే ఇక దారి లేక హాన్ కి కాల్ చేస్తుంది. కానీ షావ్ కాల్ ఎత్తుతాడు. హాన్ మీటింగ్ లో ఉన్నాడని చెప్పి అతని దగ్గరికి వెళ్లి ఫోన్ ఇస్తాడు. ఫస్ట్ మనోడు మీటింగ్ లో ఉన్నానని ఇగ్నోర్ చేస్తాడు. కానీ ఇలా జెస్సీ కాల్ చేసిందని తెలియగానే మనోడు మీటింగ్ మధ్యలో నుండి లేచి ఫోన్ లాక్కుంటాడు. మన జెస్సీ వెంటనే, "నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా" అని అడగగానే వెంటనే సరే అంటాడు. దానికి ఆమె, "ఇప్పుడు నీకు టైం ఉందా? ఈ రోజే సర్టిఫికేట్ తీసేసుకోవాలి" అని అడిగితే ఆయన అందరినీ చూసి, "పర్లేదు, నువ్వు అడ్రస్ పంపించు, నేను వస్తున్నాను" అని చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేసేసి బయలుదేరుతాడు. షాక్ అయ్యి, "బ్రో ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అర్జెంట్ గా" అని అడిగితే, "పెళ్లి
చేసుకోవడానికి అని స్టైల్ గా చెప్పేసి వెళ్ళిపోతాడు. అది విన్న డాక్టర్లంతా నోరెళ్ళబెడతారు. జెస్సీ గదిలో బంధించి ఉండడంతో కిటికీలో నుండి కిందకి దూకేస్తుంది. ఆ సౌండ్స్ కి వాళ్ళ నాన్న ఏంటా సౌండ్ అని అడిగితే వదిన అంటుంది, అదేం లేదు మావయ్య, సైలెంట్ గా భోజనం చేయండి అని చెప్తుంది. వాళ్ళమ్మ మనసు ఆగగా పాపం జెస్సీ అన్నం తినలేదు కదా, కాస్త పట్టుకెళ్లి పెడతానుండు అని అంటే వాళ్ళ వదిన అడ్డుపడి, దానికంత సీన్ లేదు అత్తయ్య, ఒక్కరోజు ఆకలితో ఉంటే ఏం అవ్వదు, అప్పుడే కదా రేపు సైలెంట్ గా మా కజిన్ ని పెళ్లి చేసుకునేది అని వెటకారాలాడుతూ ఉంటుంది. ఇక్కడ జెస్సీ ఏమో కిటికీలో నుండి కిందకు దూకటంతో ఆమె కాలికి కాస్త దెబ్బ కూడా తగులుతుంది. ఆ దెబ్బను కూడా లెక్క చేయకుండా తన పని చేసే జ్యువెలరీ స్టోర్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన ఐడి కార్డ్ కోసం పర్స్ లో వెతుకుతుంటే అది కనిపించదు. అప్పుడే అక్కడికి సూపర్వైజర్ వెకిలి గా నవ్వుతూ, దీనికోసమేనా వెతుకుతున్నావు అని కార్డ్ ని చూపిస్తాడు. జెస్సీ దాన్ని అందుకోబోతుంటే వెనక్కి లాగేసుకొని, ఇది కావాలంటే నా జేబులో నుంచి నువ్వే తీసుకో అని మిస్బిహేవ్ చేస్తుంటాడు. జెస్సీ కొల్లు మండి, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నీ మీద కేసు పెడతాను అని అరుస్తుంది. వాడు అస్సలు తగ్గకుండా, నీ గురించి నాకు అంత తెలుసు, మీ వదిన మీ పేరెంట్స్ నిన్ను అమ్మేయాలని చూస్తున్నారు, నువ్వు నా మీద కేసు పెడతావా, ముందు నిన్ను నేను ఎంజాయ్ చేయనివ్వు అని తన మీద పడబోతుంటే జెస్సీ పక్కకు తప్పుకొని పారిపోవాలని చూస్తుంది. సరిగ్గా అప్పుడే హాన్ అక్కడికి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. జెస్సీ అతన్ని చూడగానే, నువ్వు నిజంగానే వచ్చావా అని షాక్ అవుతుంది. హాన్ సీరియస్ గా, వీడు నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని అడిగితే, వీడు నా ఐడి కార్డ్ తీసుకొని నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్తుంది. వాడు వెంటనే ప్లేట్ ఫిరాయించి, అబ్బే నేను అలాంటి వాడిని కాదండి, పెద్ద ఆర్డర్ కోసం తనే నా జేబులో ఐడి కార్డ్ పెట్టి నన్ను పడేయాలని చూస్తుంది అని అబద్ధం చెప్తాడు. హాన్ నవ్వుతూ, స్టోర్ పెద్దదే కదా, సీసీటీవీ కూడా ఉంటుంది కదా, ఒకసారి చూస్తే పోలా అని అంటే వాడు, అది రిపేర్ లో ఉందండి అని కవర్ చేస్తాడు. జెస్సీకి భయం వేస్తుంది, ఏ ప్రూఫ్ లేకపోతే నన్ను నమ్ముతాడో లేదో అని. కానీ హాన్ వాడి దగ్గరికి వెళ్ళి, సీసీటీవీ నిజంగానే పని చేయట్లేదు కదా అని అడుగుతాడు. వాడు అవుననగానే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా హాన్ వాడి ముఖం మీద ఒక్కటిస్తాడు. పిచ్చి కొట్టుడు అంటే మామూలు కాదు, కొడుతూనే ఉంటాడు. వాడు ఏడుస్తూ నీ మీద కేసు పెడతానంటే మనోడు కూల్ గా, సీసీటీవీ పని చేయట్లేదు కదా, మరి నేను నిన్ను కొట్టానని నువ్వెలా ప్రూవ్ చేస్తావురా అని చెప్పి వాడిని అద్దిరిపోయేలా చితకబాదుతుంటాడు. జెస్సీకి మాత్రం అది చూసి ఫుల్ హ్యాపీ అవుతుంది. నన్ను ఇంతగా నమ్ముతున్నాడా అని. హాన్ వాడిని చావగొడుతుంటే జెస్సీ తను ఆపి వాడి దగ్గర నుండి ఐడి కార్డ్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. బయటికి రాగానే అతను అడుగుతాడు, నువ్వెందుకు వాడిని కొట్టడం ఆపించావు నాతో అని. దానికి జెస్సీ, వాణ్ణి అంతలా కొట్టడం అవసరమా, నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయం అంతే అని అంటే, ఆ బుల్లి డైలాగ్గే మన హాన్ మనసులో మురిసిపోతాడు. నా గురించి ఇంతలా ఆలోచిస్తుందా నాకు కాబోయే వైఫ్ అని, ఆ వేస్ట్ గడిక నుంచి నీకు కనిపించదులే అని భరోసా ఇస్తూ, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు, ఇది చాలా లో క్లాస్ గా ఉంది అని అనగానే జెస్సీ తన ఫ్యామిలీ పరిస్థితి గురించి చెప్తూ, మా ఇంట్లో అందరినీ నేనే చూసుకోవాలి, ఇక్కడ కమిషన్ అయితే 4% ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ పని చేస్తున్నాను అని అంటుంది. హాన్ ఆమె భుజాల మీద ఉన్న ఆ భారాన్ని చూసి చాలా జాలి పడతాడు. అప్పుడు జెస్సీ ఒక మ్యారేజ్ అగ్రిమెంట్ తీసి చూపిస్తుంది. అందులో ఉన్న కండిషన్స్ అన్ని వినిపిస్తుంది. ప్రెసెంట్ అయితే నేను నీకు ఏ డబ్బు ఇవ్వలేను, నీ నుండి కూడా నాకేం అక్కర్లేదు, నీ శాలరీ కూడా నాకొద్దు, ఎవరి ఖర్చులు వాళ్ళవే, కాకపోతే నాకు ఉండడానికి ఇల్లు లేదు కదా, నీతో కలిసి ఉండొచ్చా, ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. మనోడ అగ్రిమెంట్ లాగేసుకొని ఆమెను తన వైపుకు లాక్కొని, ఫస్ట్ పెళ్లి చేసుకుందాం పద అని చెప్పి వెంటనే ఫోటోలు దిగి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సంతకాలు పెట్టేస్తారు. జెస్సీకి అసలు నమ్మబుద్ధి కాదు. అమ్మో నేను నిజంగానే పెళ్లి చేసేసుకున్నానా అని అనుకుంటుంది. హాన్ తన ఇంటి అడ్రస్ పంపిస్తాడు. అది చాలా కాస్ట్లీ ఏరియా అని చూసి షాక్ అవుతుంది. నువ్వెప్పుడు షిఫ్ట్ అవుతావు అని ఆయన అడిగితే, ఈ రోజే వచ్చేస్తాను అని చెప్తుంది. ఆయన ఆమెను డ్రాప్ చేస్తానంటే వద్దని చెప్పి వెనక్కి జారి కింద పడబోతుంటే మనోడు ఒక్కసారిగా పట్టుకుంటాడు. ఇద్దరు చాలా దగ్గరగా ఉండడంతో చేసి సిగ్గుతో పారిపోతుంది. హాస్పిటల్లో షావ్ అంటాడు, బ్రో ఈ రోజు 2 సర్జరీలు చేసావు కదా, పద రెస్ట్ కోసం డ్రింక్ చేద్దాం అని అంటే హాన్, లేదు నేను ఇంటికి వెళ్ళాలి అని పరుగు తీస్తాడు. మిగతా వాళ్ళు టీస్ చేస్తూ, వాడికి పెళ్ళైపోయింది కదా, ఈ రోజు ఫస్ట్ నైట్ హడావిల్లో ఉంటాడు, నీలాంటి వాళ్ళ కోసం వాడికి టైం ఇంకెక్కడ ఉంటుంది షావ్ అని నవ్వుకుంటుంటే, ఆ షావుకి అసలు నమ్మబుద్ధి కాదు. చిన్నప్పటి నుండి తనతో ఉన్న హాన్ కి పెళ్ళైపోవడం ఏంటి అని షాక్ అవుతాడు. హాన్ ఏమో చాలా ఎక్సైట్మెంట్ తో ఇంటికి వస్తాడు. పని మనిషి పలకరిస్తున్నా కూడా పట్టించుకోకుండా తన వైఫ్ ఎక్కడా అని గది వైపు పరుగు తీస్తాడు. ఒక్కసారిగా తలుపు తీసి లోపలికి వచ్చేస్తాడు. గదిలో వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. పని మనిషి వచ్చి, నేను రోజంతా వెయిట్ చేశాను బాస్, కానీ అమ్మగారు ఇంకా రాలేదు అని చెప్తుంది. హాన్ ముఖం మాడి మసవుతుంది. వెంటనే ఆమెకు మెసేజ్ చేస్తాడు ఎక్కడున్నావు అని. జెస్సీ అప్పటికే పనిలో బిజీగా ఉండడం వల్ల, నేను ఓవర్ టైం చేస్తున్నాను, ఇక్కడ డబుల్ పేమెంట్ ఇస్తారు కదా అని రిప్లై ఇస్తుంది. నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా అని ఆయన అన్నా కూడా తను మాత్రం తన ఫ్యామిలీ కోసం కష్టపడతాను అని చెప్తుంది. ఇటుపక్క జెస్సీ అంతగనం చాట్ చేయడంతో అడుగుతారు ఫ్రెండ్స్, మీ ఆయన ఏం చేస్తారు, ఎక్కడుంటారు అని. ఆయన డాక్టర్, రాయల్
గార్డెన్స్ లో ఉంటారు అని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. రాయల్ గార్డెన్సా? అక్కడ 100 క్రోర్స్ కంటే తక్కువకు విల్లాస్ దొరకవు. మీ ఆయన అయితే మామూలు పర్సన్ కాదు అని చెప్పగానే జెస్సీకి డౌట్ వచ్చి హాన్ కి కాల్ చేస్తుంది. అసలు నువ్వెవరు అని. అతను నవ్వుతూ నేను జస్ట్ డాక్టర్‌ని. ఇంకేమైనా ఉంటే ఇంటికొచ్చాక మాట్లాడుకోవచ్చు కదా! త్వరగా రా అని అంటాడు. ఆ రాత్రి ఏమవుతుందంటే పడుకొని ఉంటాడు హాన్. జెస్సీ మంచి హాట్ నైట్ డ్రెస్ ఏసుకొనొచ్చి తన పక్కన పడుకుంటుంది. ఆమె పక్కనే పడుకుంది కదా! సో మనోడు కొంచెం ఫార్వర్డ్ అవుతూ ఆమె వైపుకొచ్చేసరికి తను ఫేస్ తిప్పేసుకుంటుంది. అతను కాసేపు కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. కానీ వెనక నుండి తన్ని హగ్ చేసుకొని "ఏంటి బేబీ అలసిపోయావా?" అని అడుగుతాడు. తను లేదు అని చెప్తుంది అంతే. ఒక్కసారిగా బ్లాంకెట్ తీసేసి ఆమె పైకెక్కేస్తాడు. జెస్సీ కంగారుగా "ఏం చేస్తున్నావ్?" అని అడిగితే అతను షర్ట్ విప్పేసి "నేనేం చేస్తానో నీకు తెలీదా? నాకు నువ్వు కావాలి. ఇప్పుడే ఈ క్షణం" అని చెప్పి తన్ని డీప్ కిస్ చేస్తాడు. జెస్సీ కూడా ఆ రొమాంటిక్ మూడ్ లో తన్ని హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగే హాల్ లేచి చూస్తే పక్కన జెస్సీ ఉండదు. తన బ్లాంకెట్ లోపల చూసుకొని అమ్మో నాకేదో ఫిజికల్ రియాక్షన్ అవుతుంది. నాకిలాంటి ఫ్యాంటసీ కలలు ఎందుకొస్తున్నాయి అని అనుకుంటూ తన్ని తాను కూల్ చేసుకోవడానికి కోల్డ్ బాత్ చేస్తాడు. అంతే ఇప్పటి వరకు జరిగిన రొమాన్స్ అంతా ఒక డ్రీమ్ అన్నమాట. వెంటనే బయటికి రాగానే వాళ్ళ మమ్మీ డాడీ ఎదురుగా ఉంటారన్నమాట. రేయ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మా కోడలు ఎప్పుడొస్తుంది అని వాళ్ళు నిలదీస్తుంటే నేను ఇప్పుడు మీ కోడల్ని తీసుకురావడానికే వెళ్తున్నాను అని చెప్పి హాన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాళ్ళు షాక్ అవుతారు. షావున్ అడిగితే ఆమె ఏ రిచ్ ఫ్యామిలీ అమ్మాయి కాదు, ఒక సిండ్రెల్లా. త్వరలోనే మీకు తెలుస్తుందిలే అని చెప్పి వాడు కూడా అక్కడ నుంచి జారిపోతాడు. జెస్సీ ఏమో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తుంటే హాన్ తన కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అతన్ని చూసి ఫ్రెండ్ వెటకారంగా మీ ఆయన చాలా కూల్ గా ఉన్నాడు. ఈ రోజు ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వెళ్లిపోతుంది. కార్ లో కూర్చున్నాక జెస్సీ అంటుంది నువ్వు నన్ను రోజు పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే నేను అటువైపే వెళ్తున్నాను కదా ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు. బట్ బెల్ట్ ఇరుక్కుపోవడంతో ఆమె పెట్టుకోలేకపోతుంది. దానికి అతను చాలా దగ్గరగా వచ్చి హెల్ప్ చేస్తుంటే అనుకోకుండా ఇద్దరి లిప్స్ టచ్ అవుతాయి. అంటే యాక్సిడెంటల్ కిస్ అవుతుంది. మనోడు అంత దగ్గరగా ఉండి ఫుల్ నెర్వస్ గా ఫీల్ అవుతూ నేను కావాలని చేయలేదు అంటే నమ్ముతావు కదా అని అంటాడు. తను అవునని చెప్పి సీట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం బటన్ ప్రెస్ చేయగానే ముందుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇద్దరు యాక్సిడెంటల్ కిస్ చేసుకుంటారు. అప్పుడు ఈమె అంటుంది నేను కావాలని చేయలేదు అంటే నమ్ముతావు కదా అని. ఇద్దరు నమ్మలేక నమ్ముతారు కాబట్టి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఒక్కసారిగా దూరం అయిపోతారు. అప్పుడు హాన్ తన పేరెంట్స్ వచ్చారని వాళ్ళని కలవడానికి వెళ్ళాలి అని అంటాడు. జెస్సీ ఖాళీ చేతులతో వెళ్ళడం ఇష్టం లేక గిఫ్ట్ కొనడానికి షాప్ లోకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ వదిన ఒకరితో పెళ్లి ఫిక్స్ చేసి ఉంటుంది కదా. ఆ డాక్టర్ లీ తన్ని పట్టుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకో నాకంటే మంచి సంబంధం నీకు దొరకదు అని ఆమె చేయి పట్టుకొని లాగుతుంటే ఆ తోపులాట్లో పక్కనున్న ఒక కాస్ట్లీ వేస్ పగిలిపోతుంది. పని మనిషి వచ్చి ఇది 1,00,000 రూపీస్ మా బాస్ దీన్ని బిడ్డింగ్ లో కొన్నారు అని అంటుంది. అది విన్న జెస్సీ షాక్ అవుతుంది. ఆ లీగాడు కావాలని వెకిలిగా నవ్వుతూ తనే పడేసింది తన దగ్గరే డబ్బులు వసూలు చేయండి లేదంటే పోలీసుని పిలవండి. ఇలాంటోళ్ళు ఇక్కడ ఉండడానికి కరెక్ట్ కాదు అని అంటాడు. జెస్సీ తన అకౌంట్ చూసుకుంటే అందులో జస్ట్ 10 రూపాయలు మాత్రమే ఉంటాయి. దిక్కుతోచగా హాన్ కి మెసేజ్ చేస్తుంది కొంచెం మనీ అప్పుగా ఇస్తావా అని. ఆయన వెంటనే కాల్ చేసి షాపింగ్ లో ఉన్నావు కదా ఏం జరిగింది నువ్వు బానే ఉన్నావా అని కంగారుగా అడుగుతాడు. జెస్సీ మనసులో అయ్యో ఇతను అడగకుండానే కాల్ చేశాడేంటి, అసలు నాకు ఎంత డబ్బు కావాలో కూడా అడగలేదు. మనీ అడిగి తన్ని ఏమైనా భయపెట్టానా? ఆ డబ్బు నేను తర్వాత ఎలాగైనా తిరిగిచ్చేస్తాను కదా మళ్ళీ ఎందుకులే అని కంగారు పడుతూ అనుకుంటుంది. అప్పుడు ఆ డాక్టర్ గారు వెకిలిగా నవ్వుతూ నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడుగు కానీ దానికి బదులుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడతాడు. ఈ రోజు ఎలాగైనా ఈమె చిక్కింది అని వాడు తెగ మురిసిపోతూ ఉంటాడనమాట. కానీ సరిగ్గా అప్పుడే జెస్సీ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది. హాన్ ఆమె అకౌంట్ కి ఏకంగా 1 మిలియన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ నెంబర్ చూడగానే జెస్సీ ఇన్ని సున్నాలున్నాయేంటి అని షాక్ అవుతుంది. జెస్సీని ఏడిపిస్తున్న అలీగాడు ఆమె ఫోన్ లో ఉన్న అమౌంట్ చూసి నోరెల్లబెడతాడు. జెస్సీ తన ఫోన్ లాగేసుకుని చూడు ఈ కుండి పగిలింది నీ వల్లే కాబట్టి నేను కేవలం సగం డబ్బులే కడతాను, మిగతా సగం నువ్వే కట్టాలి లేదంటే పోలీసులను పిలిపిస్తాను అని గట్టిగా చెప్పి 50,000 కట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. వాడు తన వెనకాల రాబోతుంటే సేల్స్ గర్ల్స్ వాడిని పట్టుకొని మిగతా సగం కట్టకపోతే జైలుకు పంపిస్తా అని ఆపేస్తారు. జెస్సీ వాడి ముఖం మీద కొట్టినట్టు ఇక నన్ను విసిగించడం ఆపు ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్లైపోయింది అని బాంబు పేలుస్తుంది. వాడు షాక్ లో ఉండగానే అక్కడికి జెస్సీ పేరెంట్స్ వస్తారు. మా కూతురు దొరికిందని అడిగితే వాడు వెటకారంగా మీ కూతురికి ఆల్రెడీ పెళ్లైపోయిందంట అని అంటాడు. ఆ వదిన వెంటనే తన కుళ్ళు బుద్ధి చూపిస్తూ అయ్యో ఎవడో వెధవ దీన్ని ట్రాక్ చేసినట్టున్నాడు, ఇప్పుడు మనకు ఆ 3 లక్షలు కూడా రావు కదా అని ఒకటే బాధపడుతూ అంటుంటే వాళ్ళ అమ్మ నాన్నకి పిచ్చి కోపం వస్తుంది. నీకు ఇంకా ఆ డబ్బులు గోలేనా? ఇన్నాళ్ళు నా కూతురు ఒంటరిగా కష్టపడి మనల్ని సాకింది, అసలు తను ఎవరితోనూ రిలేషన్ లో కూడా లేదు, మరి ఎవరిని పెళ్లి చేసుకుందో ఏంటో అని బాధపడుతుంటారు. బయట హాన్ వెయిట్ చేస్తుంటే జెస్సీ వస్తుంది. ఇవేంటి అని ఆయన అడిగితే మీ పేరెంట్స్ కోసం చిన్న గిఫ్ట్స్ కానీ నువ్వు నాకు 10 lakhs ఎందుకు పంపించావు అని తను ఖర్చు పెట్టిన డబ్బులు 50,000 పోను మిగిలిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తూ ఈ 50,000 కూడా నా శాలరీ రాగానే ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అప్పు ఉంచుకోను అని అంటుంది. హాన్ ఆమె బుగ్గని
నిమురుతూ, మరి మన మధ్య ఉన్న రిలేషన్ సంగతేంటి? మనకు పెళ్లయిపోయింది. భర్త సంపాదన మీద భార్యకి పూర్తిగా హక్కుంటుంది అని చెప్తాడు. అంతేకాదు ఆమె చేతిలో ఒక క్రెడిట్ కార్డ్ పెట్టి నీకు నచ్చిన గిఫ్ట్స్ కొనుక్కో అని అంటాడు. జెస్సీ వద్దని మొండికేస్తే, ఇది నేను నా ఇష్టంతో ఇస్తున్నాను జెస్సీ. నా దగ్గర ఉన్న ప్రతి థింగ్ మీద నీకు హక్కుంది అని ఆమె చేయి పట్టుకుంటాడు. అలా చేసేసరికి జెస్సీ మనసులో నేను ఊహించిన కాంట్రాక్ట్ మ్యారేజ్ కి దీనికి అస్సలు సంబంధం లేదు అని అనుకుంటుంది. ఆయన తన్ని కారులో ఒక పెద్ద విల్లా దగ్గరికి తీసుకెళ్తాడు. అది చూసి జెస్సీకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. హాన్ ఏదో కాల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు జెస్సీ పరిగెత్తుకుంటూ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి ఇదేమైనా రెంట్‌కి దొరికే డమ్మీ విల్లానా అని అడుగుతుంది. ఆ గార్డ్ నవ్వి ఇది ఈ సిటీలోనే ఫేమస్ విల్లా మేడం. ఇక్కడ కేవలం కోటీశ్వరులు మాత్రమే ఉంటారు అని చెప్తాడు. మరి ఈ హాన్ ఎవరు అని అడిగితే యంగ్ మాస్టర్ హాన్ డాక్టర్ మాత్రమే కాదు, ఈ సిటీలోనే మోస్ట్ రిచెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీకి వారసుడు అని అసలు నిజం చెప్తాడు. అంత బలిసినోడని తెలిసి జెస్సీకి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న ఈ డాక్టర్ సిటీలోనే పెద్ద కోటీశ్వరుడా అని వణికిపోతుంటే అప్పుడే హాన్ వచ్చి ఏమైంది జెస్సీ అని అడిగేసరికి నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్ళిపోతాను అని పారిపోవాలని చూస్తుంది. కానీ అతను ఆమెను పట్టుకొని వెనక్కి లాగి లేదు నువ్వు నా పేరెంట్స్ ని కలవాల్సిందే అని బలవంతంగా లోపలికి తీసుకెళ్తాడు. సెక్యూరిటీ గార్డ్ మనసులో అమ్మగారికి ఇప్పుడే మా బాస్ రేంజ్ తెలిసినట్టుంది, ఇది అచ్చం షార్ట్ డ్రామా సినిమా ప్లాట్ లాగే ఉంది అని నవ్వుకుంటాడు. ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా షార్ట్ డ్రామాస్ చూస్తాడనుకుంటా. విల్ల లోపలికి వెళ్ళడానికి జెస్సీ వెనకాడుతుంటే హాన్ తన చెయ్యి నందించి భయపడుకు జెస్సీ నాతో రా అని ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జెస్సీ వాళ్ళకి విష్ చేస్తే కూర్చోమ్మా, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాకు తెలియని కోటీశ్వరులు ఈ సిటీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. జెస్సీ మెల్లగా మేము ఏ కోటీశ్వరులం కాదా ఆంటీ అని చెప్పబోతుంటే వాళ్ళ నాన్న ఏదో అనబోతారు కానీ హాన్ మధ్యలో దూరి ఆపుతాడు. జెస్సీ అతన్ని ఆపి నన్ను మాట్లాడనివ్వు అని ధైర్యంగా ముందుకొస్తుంది. హాన్ సరే అనడంతో ఆమె వాళ్ళ పేరెంట్స్ వైపుకు తిరిగి ఆంటీ మా నాన్న ఒక సాదాసీదా కార్పెంటర్, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నిజం చెప్పేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి అవమానం జరగకూడదని తను అలా చేస్తుందన్నమాట. హాన్ వాళ్ళ అమ్మ ఫేస్ లో కొంచెం డల్ కనిపిస్తుంది కానీ ఆమె కొడుకు ఏదో స్పెషాలిటీ లేనిదే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయి అంటే నీలో ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఉండుంటుందిలే, ఏ ఫేమస్ యూనివర్సిటీలో చదువుకున్నావు, ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడుగుతుంది. జెస్సీ తరలించుకొని నేను ఏ పెద్ద కాలేజ్ లో చదవలేదు ఆంటీ, ప్రెసెంట్ ఒక జ్యువెలరీ షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నాను అని చెప్తుంది. అది వినగానే వాళ్ళ నాన్న సైగ చేయడంతో అత్తే కోపంగా లేచి నిలబడుతుంది. వెంటనే వాళ్ళ నాన్న హాన్ నీతో కొంచెం మాట్లాడాలి బయటికి రా అని పిలుస్తారు. హాన్ వెళ్తూ జెస్సీకి ధైర్యం చెప్పి వెళ్తాడనమాట. బయట వాళ్ళ నాన్న అరుస్తాడు, రే నాన్న ఎవత్తిని పట్టుకొచ్చావురా అని. మనోడు కూల్ గా ఎప్పుడు కోడలు కావాలి అని గోల చేసేవారు కదా, ఇప్పుడేమో ముఖం అలా పెడుతున్నారేంటి అని అడుగుతాడు. వాళ్ళమ్మ తను మన ఫ్యామిలీ కోడలుగా సెట్ అవుతుందా అసలు అని అంటే హాన్ ఏమాత్రం తగ్గకుండా తను నాకు నచ్చింది, తను ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను, అది చాలు నాకు అని తెగేసి చెప్తాడు. వాళ్ళ నాన్న కోపంతో ఊగిపోతూ రే హాన్ నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇలాంటి లో క్లాస్ అమ్మాయి మన హాన్ ఫ్యామిలీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇప్పుడే తన్ని బయటికి గెంటై అని ఆర్డర్ ఇస్తారు. దానికి హాన్ నవ్వి నేను తనని గెంటెళ్ళాను కానీ వేరే వాళ్ళని మాత్రం ఇప్పుడే గెంటేయగలను అని అంటాడు. వాళ్ళు ఎవరిని గెంటేస్తావు అని అనుకునే లోపే హాన్ తన పేరెంట్స్ ఇద్దరిని బయటికి తోసేసి లోపల నుండి గడియ పెట్టేస్తాడు. వాళ్ళిద్దరి ముఖాలు మాడి మసవుతాయి. లోపలికి వచ్చి జెస్సీతో మా పేరెంట్స్ అన్న మాటలు అస్సలు పట్టించుకోకు జెస్సీ అని చెప్తాడు. జెస్సీ బాధగా మీ పేరెంట్స్ నిన్ను చాలా ప్రేమిస్తారు, నువ్వు ఒక వారసుడివి, నేనేమో చాలా సాదాసీదా అమ్మాయిని కదా, వాళ్ళు చెప్పింది కూడా నిజమే అని అంటుండగానే తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. నాకు షాప్ లో పనుంది నేను వెళ్ళాలి అని చెప్పి వెంటనే పరుగు తీస్తుంది. హాస్పిటల్లో హాన్ జెస్సీ గురించే ఆలోచిస్తుంటాడు. షావు వచ్చి బ్రో నీకు మీ పేరెంట్స్ కి పెద్ద గొడవైందని తెలిసింది, అంతా ఓకేనా అని అడుగుతుంటే అంతలో ఒక నర్స్ ట్రాలీ కంట్రోల్ తప్పి ఒక బాబుకు తగలబోతుంటే హాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బాబుని కాపాడతాడు. ఆ ప్రాసెస్ లో తన చేతికి దెబ్బ తగులుతుంది. ఆ నర్సును తిట్టి పంపించేసి ఆ బాబుని చూసి నవ్వుతాడు. షావ్ దెబ్బకి మెడిసిన్ రాస్తుంటాడు అనమాట. కానీ మనోడు ఆపి ఒరే షావ్ ఫస్ట్ నా దెబ్బకి ఫోటో తీ అని చెప్తాడు. షావ్ కన్ఫ్యూజ్ అయినా కానీ ఫోటో తీస్తాడు. మనోడు వెంటనే ఆ ఫోటోని జెస్సీకి పంపిస్తాడు. అది చూసి షావ్ అంటాడు బ్రో ఏంటి పనులు అని అంటే నీ పన్ను చూసుకోరా నీకు తెలుదులే అని తిడతాడు. ఆ ఫోటో పంపినా కూడా జెస్సీ ఇంకా రిప్లై ఇవ్వదు. చాట్ ని ఒక 1000 సార్లు రిఫ్రెష్ చేస్తుంటాడు కానీ ఇంకా రిప్లై రాకపోవడంతో తెగ కంగారు పడుతుంటాడు. వాళ్ళ పేరెంట్స్ అలా తిట్టేసరికి తను ఏమైనా డివోర్స్ కావాలంటుందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే షావ్ డ్రింక్ కి పిలుస్తాడు. వస్తాను కానీ ముందు బట్టలు మార్చుకోవాలి అని ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళి చూస్తే జెస్సీ మెట్ల మీద కూర్చొని అతని కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి నువ్విక్కడ వెయిట్ చేస్తున్నావేంటి అని అడిగితే పెళ్లి తర్వాత నేను ఇక్కడికే కదా షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాను, అందుకే 2 hours నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది. హాన్ షాక్ నీ ఫోన్ ఏమైంది అని అడిగితే ఛార్జింగ్ అయిపోయింది అని అంటుంది. అంతే హాన్ ఒక్కసారిగా తన్ని పట్టుకొని గోడ కదిమి పెట్టి డీప్ కిస్ చేసేస్తాడు. జెస్సీ షాక్ ఏం చేస్తున్నావు అని తను
ఆపుతుంది. దానికి హాన్ నిన్న నా వల్ల జరిగిన తప్పుకి ఇప్పుడు పరిహారం చేసుకుంటున్నా అని అనగానే జెస్సీ సీరియస్ గా ఒక విషయం చెప్తుంది. అదంతా వదిలే, మీ పేరెంట్స్ నా మీద సాటిస్ఫైడ్ గా లేరని నాకు తెలుసు. వాళ్ళు అలా ఫీల్ అవ్వడం కూడా కరెక్టే. అయినా నేనేం బాధపడట్లేదు అని చెప్తుంది. హాన్ ఊపిరి పీల్చుకొని అంటే నువ్వు నాకు డివోర్స్ ఇవ్వవా అని అడుగుతాడు. జెస్సీ నవ్వుతూ నేనెందుకు ఇస్తాను, పైగా నువ్వు మంచివాడివి కదా, మీ పేరెంట్స్ కి నేను నచ్చకపోతే నేనే వాళ్ళు నన్ను ఇష్టపడేలా చేసుకుంటాను అని అంటుంది. జెస్సీ ఇంకా క్లారిటీగా చెప్తుంది. ముందు ముందు ఏ ప్రాబ్లం వచ్చినా మన ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు డివోర్స్ వద్దు అని చెప్పగానే హాన్ ముఖం వెలిగిపోతుంది. వెంటనే ఆమె చేయి పట్టుకొని ఇకపై మనం చాలా హ్యాపీగా ఉందాం, పద ఇంటికి వెళ్దాం అని లోపలికి తీసుకెళ్లబోతుంటే ఆమె కాలు పట్టేసి ఆగిపోతుంది. చాలా సేపటి నుంచి మెట్ల మీద కూర్చొని ఉంటుంది కదా, సో తిమ్మిర్లు ఎక్కాయని చెప్పి తనంటే హాన్ ఆగకుండా నేనున్నాను కదా అని తన ఒంటి చేత్తో అమాంతం ఎత్తుకుంటాడు. మనోడు ఉన్నదే గింత అంటున్నాడు, మళ్ళీ ఆమెను అమాంతంగా ఒంటి చేత్తో ఎత్తుకోబోతాడు. జెస్సీ షాక్ అయ్యి అయ్యో కిందకి దించు నేను నడవగలను అని అంటున్నా కూడా వినకుండా తను అలానే ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి దింపుతాడు. ఇదే ఇక నుంచి మన రూమ్ అని చెప్పగానే అంత పెద్ద రూమ్ చూసేసి జెస్సీ షాక్ అవుతుంది. అలాగే ఆమెని వాకింగ్ క్లాజెట్ లోకి నీ కోసం కొన్ని డ్రెస్సెస్, షూస్, బ్యాగ్స్ అన్ని ముందే అరేంజ్ చేయించాను అని సర్ప్రైజ్ ఇస్తాడు. సొంత ఇంట్లోనే తనకు ఒక రూమ్ కూడా లేని రోజుల్ని తలుచుకొని జెస్సీ ఎమోషనల్ అయ్యి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత తను స్నానం చేసి బయటకు వస్తుంది. అప్పుడు హాన్ ఆమె దగ్గర నుండి డ్రైయర్ తీసుకొని నేనే నీ జుట్టు ఆరబెడతాను అని ఆత్రంగా హెల్ప్ చేస్తాడు. జెస్సీ థ్యాంక్స్ చెప్పి మనసులో అనుకుంటుంది, నేనేమైనా కలకంటున్నానా ఏంటి, కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనోడు ఆమెకు చాలా క్లోజ్ గా వచ్చి ఈ థ్యాంక్స్ లు గట్రా కాకుండా ఇంకేమైనా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. ఇంకేం చెప్పాలి అని తను అడిగితే పడుకునే టైం అయింది అని ఒక హింట్ ఇస్తాడు. జెస్సీకి అప్పుడే మెరుపు తట్టినట్టు ఒకటి గుర్తొస్తుంది. బాపురే మాకు పెళ్ళైంది కదా, పెళ్ళయ్యాక మేము కలిసి పడుకోవాలి కదా అని టెన్షన్ తో నాకు ఇప్పుడే నిద్ర రావట్లేదు అని లేచి నిలబడుతుంది. హాన్ కి ఆమె ఆలోచనలు అర్థమయ్యి వెంటనే తన్ని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కానీ నాకు నిద్ర వస్తోంది అని చెప్పి కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. జెస్సీ ఆపుతూ అసలు నేను నీకేమవుతాను అని అడిగితే నువ్వు నా భార్యవి, ఇకపై నువ్వు నన్ను ఎలాగూ దూరం చేయలేవు అని చెప్పి తన రెండు చేతుల్ని మెడ చుట్టూ వేయించుకుంటాడు. ఇంకేముంది, ఇద్దరు ఫుల్ ఆన్ డీప్ ఆన్ ఎమోషనల్ ఆన్ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. హాన్ ఆమెను అలాగే చేస్తూ తిప్పి బెడ్ మీద పడేస్తాడు. తన షర్ట్ విప్పేసి ఆమె పైకి ఎక్కబోతుంటే జెస్సీ ఆపి నీ చేతికి ఏమైంది అని అడుగుతుంది. హాస్పిటల్లో చిన్న దెబ్బ తగిలింది, నీకు మెసేజ్ కూడా చేశాను అని అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే చూడలేదు, ఏదో ఒకసారి నీ దెబ్బ చూపించు అని అంటుంది. ఈ సిచ్యువేషన్ లో హాన్ కి దెబ్బ అవసరమా, అందుకే ఏ మాత్రం పట్టించుకోకుండా రేపొద్దున చూద్దుగానిలే ఇప్పుడు నన్ను ఆపకు అని మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ అవ్వడం వల్ల నీకు కొంచెం బ్లీడింగ్ అవుతుంది అని చెప్పగానే ఏమీ వినకుండా అతని పనిలో అతను మునిగిపోతాడు. బయటేమో షావ్ పిచ్చిగా కాల్స్ చేస్తుంటాడు, ఎందుకంటే అతనితో డ్రింక్ చేయడానికి వస్తానని చెప్పి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాడు కదా, సో ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు జెస్సీ నీకు ఫోన్ వస్తుంది ఒకసారి చూడు అని అంటే అతను చిరాకు పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పారేస్తాడు. దాంతో అటువైపు ఉన్న షావ్ బ్రూ నా ఫోన్ ఎత్తాడు అని తన ఫ్రెండ్స్ తో అంటుంటే అటువైపు నుండి ఏ వాయిస్ వినిపిస్తుంది, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని. ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ రే ఈ రోజు నీ బ్రో రాడు, వాడికి ఇంపార్టెంట్ పనుందిలే అని టీజ్ చేస్తారు. షావ్ ఏడుస్తూ వాడు నన్ను కేవలం ఒక ఆట వస్తువులా వాడుకున్నాడు రా అని బాధపడతాడు. నెక్స్ట్ డే హాన్ ఆమెను డ్రాప్ చేయడానికి కార్ లో వస్తాడు. జెస్సీ దిగి వెళ్తుంటే నీ పర్స్ మర్చిపోయావు అని చెప్పి పిలిచి మరీ పర్స్ ఇస్తాడు. మన జెస్సీ సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది. తన ఫ్రెండ్ ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్స్ చూసి అబ్బో రాత్రి మీ రొమాన్స్ మామూలుగా జరగలేనట్టుంది అని టీజ్ చేస్తుంటే జెస్సీ తన జుట్టుతో ఆ ఘటన దాచుకుంటూ బయటకి చూడ్డానికి నా హస్బెండ్ జెంటిల్ కానీ బెడ్ మీద మాత్రం బీస్ లా మారిపోతాడు అని ఒకటే హ్యాపీ అవుతుంది. షాప్ లోకి రాగానే ఎవరో తన కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. వెళ్లి చూస్తే అక్కడ హాన్ వాళ్ళ మమ్మీ ఉంటుంది. హలో ఆంటీ అని విష్ చేస్తే ఆమె సీరియస్ గా నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ నువ్వు నా కొడుకు వేరే వేరే లోకాలకి చెందిన వాళ్ళు, మీ ఇద్దరికి అసలు సెట్ అవ్వదు అని ముఖం మీదే చెప్పేస్తారు. జెస్సీ టెన్షన్ తో కానీ ఆంటీ మేమిద్దరం ఆల్రెడీ అని చెప్పబోతుంటే ఆమె చెక్ బుక్ తీసి నీకెంత కావాలి, 2 మిలియన్లా 5 మిలియన్లా, సరే ఏకంగా 10 మిలియన్స్ ఇస్తాను, నా కొడుకును వదిలేయ్ అని ఆశ చూపిస్తుంది. జెస్సీ ఏ మాత్రం చలించకుండా నేను హాన్ని వదిలేదే లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఆవిడ కోపంతో ఊగిపోతుంటే వెనక నుండి హాన్ వస్తాడు. మమ్మీ కొంచెం తట్టుకో నువ్వు, అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను అని జెస్సీ చేయి పట్టుకొని మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం అని బాంబ్ పేలుస్తాడు. ఆవిడ షాక్ అయ్యి నీకేమన్నా పిచ్చి పట్టిందా హాన్, మాకు చెప్పకుండా సీక్రెట్ మ్యారేజ్ ఎలా చేసుకుంటావు అని అడిగితే నా పెళ్లి నా నిర్ణయం అని అంటాడు. అప్పుడు ఆవిడ ఏమి చేయలేక
సరే పెళ్లయిపోయింది కాబట్టి రేపు డిన్నర్ కి నీ భార్యను తీసుకొని మన హోమ్ టౌన్ కి రా అని ఇన్వైట్ చేస్తుంది. కానీ ఆవిడ మనసులో వేరే ప్లాన్ ఉంటుందన్నమాట. ఒక రిచ్ ఫ్యామిలీకి కోడలుగా సెటిల్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఆ విషయం ఎట్లుంటదో నీకు బాగా చూపిస్తాను అనుకుంటుంది. హాన్ అక్కడికి రాగానే జెస్సీ అడుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని. మా మమ్మీ కారు ఇక్కడే ఉండడం చూశాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మా ఫ్యామిలీ ఇచ్చే ఏ చెక్ ని నువ్వు తీసుకోకు. నువ్వు నా వైఫ్ వి. నా ఆస్తిలో నీకు సగం హక్కు కూడా ఉంటుంది. అంటే నీకెంత వస్తుందో గుర్తుపెట్టుకో అని ఒక హింట్ ఇస్తాడనమాట. జెస్సీ మనసులో అనుకుంటుంది, అయ్యో నా హస్బెండ్ కి నేను ఎక్కడ డబ్బులు తీసుకొని తన్ని వదిలేసి వెళ్ళిపోతానేమోనని భయం అనుకుంటా అని అనుకుంటూ ఆయనకు చాలా దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను అని కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంది. అంతే, అంత దగ్గరకు వచ్చి హింట్ ఇవ్వగానే మనోడు ఏమనుకుంటాడు, సో కంట్రోల్ చేసుకోలేక డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత సరే నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను అని అతను అంటే, ఆగు, మీ మమ్మీకి అసలు ఏమంటే ఇష్టం అని జెస్సీ అడుగుతుంది. అతను ఆలోచించి, మా మమ్మీకి కెరియర్ మీద తప్ప దేని మీద ఫోకస్ లేదు. కానీ ఆవిడ పాత ఫోటోల్లో ఎప్పుడు ఒక రెడ్ స్కార్ఫ్ కట్టుకొని చాలా హ్యాపీగా కనిపించేది. మేబీ తనకు అదంటే ఇష్టం అనుకుంటా అని ఆ ఫోటోని తనకి పంపిస్తాడు. కానీ అది చాలా కాంప్లికేటెడ్ డిజైన్ అవ్వడం వల్ల మొండిగా నేర్చుకుని చాలా కష్టపడి ఆ రెడ్ స్కార్ఫ్ ని అల్లేస్తుంది. ఇంకోవైపు హోమ్ టౌన్ లో హాన్ వాళ్ళ నాన్న కోపంగా ఉంటాడనమాట. వాడప్పుడే జెస్సీతో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడంట. అని అంటే వాళ్ళ అమ్మ కోటీశ్వరుల ఇళ్లలో కోడలిగా బతకడం ఎంత నరకమో తెలిస్తే తనంతట తానే పారిపోతుందిలే అని ప్లాన్ వేస్తుంది. హాన్ జెస్సీని ఇంటికి తీసుకురాగానే వాళ్ళిద్దరు చాలా సీరియస్ గా కూర్చొని ఉంటారు. వాళ్ళ నాన్న హాన్ తో మాట్లాడాలి అని చెప్పి స్టడీ రూమ్ కి తీసుకెళ్తారు. జెస్సీ మెల్లగా, ఆంటీ మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని బాక్స్ ఇస్తుంది. కానీ ఆవిడ దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయకుండా పక్కన పారేసి, నా దగ్గర దేనికి కొరత లేదు, ఇది నువ్వే వెనక్కి తీసుకెళ్ళు, ఇక నుండి నువ్వు మా కోడలివి కాబట్టి నాతో కలిసి పనిలో దిగు అని చెప్పి తన గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. నువ్వు ఈ మొక్కలన్నీ నాటాలి, ఈ పని పూర్తయ్యే వరకు నీకు తిండి తిప్పలు కూడా దొరకవు, నీ వల్ల కాకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకొని చాలా స్టైల్ గా కుర్చీలో కూర్చుంటుంది. జెస్సీ ఏ మాత్రం కంగారు పడకుండా, ఆ ఆంటీ ఇంతేనా, మీకెలా తెలిసింది నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం అని, చూడండి చిటికలో చేసి త్వరగా నాటేస్తాను అని ఎక్సైట్మెంట్ తో వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఆవిడ షాక్ అవుతుంది, అరే నేను తను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే తను ఇంత హ్యాపీగా చేస్తుందేంటి అని. జెస్సీ నాన్ స్టాప్ గా పని చేసేసి గార్డెన్ అంతా మొక్కలు నాటేసి, ఆంటీ అక్కడ ఖాళీగా ఉంది అక్కడ నాటనా అని అడుగుతుంటే ఆవిడ లేచి వస్తుండగా కాల్ జారి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే జెస్సీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ్ని పట్టుకుంటుంది. ఈ సీన్ ఎలా ఉంటుందంటే అచ్చం ఒక సినిమాలో హీరో హీరోయిన్ ని పట్టుకుంటున్నట్టు రొమాంటిక్ స్టైల్లో ఉండడంతో ఆవిడకి మైండ్ బ్లాక్ అవుతుంది. నా కాలు ట్రిప్ అయింది, అయినా నువ్వెందుకు నన్ను పట్టుకున్నావు, నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు అని విసుక్కుంటూ వెళ్ళిపోతుంటే జెస్సీ, ఆంటీ ఈ విల్లా చాలా పెద్దది, నడవడం కష్టం, రండి నేను మిమ్మల్ని వీప్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తాను అని అంటుంది. ఆవిడ, ఏ పిచ్చా నీకు, నేను నిన్ను అసహించుకుంటున్నానని చెప్తుంటే ఏంటిది అని అరుస్తున్నా కూడా జెస్సీ వినకుండా ఆవిడ్ని పట్టుకొని వీప్ మీద వేసుకొని నడుస్తుంది. ఆంటీ నేను చాలా స్ట్రాంగ్, మిమ్మల్ని హాయిగా తీసుకెళ్తాను, డోంట్ వరీ అని చెప్పగానే, అసలు నీకు ఇంత ఎనర్జీ ఎక్కడిది అని ఆవిడ అడుగుతుంది. మాది కూడా పల్లెటూరు కదా, చిన్నప్పటి నుండి నేను కూడా ఫార్మింగ్ చేశాను, మా నాన్నకు ఒకసారి ఒంట్లో బాలినప్పుడు నేనే ఆయన ఇలాగే మోసుకెళ్లేదాన్ని అని తన గతం చెప్తుంది. ఆవిడ తన వంక చూస్తూ, అంతేలే నువ్వు లో క్లాస్ ఫ్యామిలీ అని నాకు బాగా తెలుసు, పైగా నీకు అన్నయ్య కూడా ఉన్నాడట కదా, వాడేం చేయడా, దానికి తోడు మీ పేరెంట్స్ అసలు నిన్ను ప్రేమించరట కదా అని లోపాలన్నీ వెతుకుతుంటే జెస్సీ నవ్వుతూ, అవునా ఆంటీ మీరు నాలో చాలా లోపాలని కనిపెట్టేశారు అని అంటున్నప్పుడే వర్షం స్టార్ట్ అవ్వడంతో ఆవిడ గొడుగు తీసి జెస్సీ మీద పడుతుంది. జెస్సీ షాక్ అయ్యి ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ కవర్ చేస్తూ, అలా ఏంటి చూస్తున్నావు, నేనేమి నీకోసం గొడుగు పట్టట్లేదు, ఇది నా కోసం తెచ్చుకున్నాను, ఇద్దరం పక్క పక్కన ఉన్నాం కాబట్టి నీకు కూడా తగులుతోంది అంతే అని బిల్డప్ ఇస్తుంది. మన జెస్సీ నవ్వుతూ, సరే థ్యాంక్ యూ అని పరుగు తీస్తుంటే, మెల్లిగా నడు పడిపోతావు అని కంగారు పడుతుంటుంది ఆవిడ. అంతలో వాళ్ళ నాన్న హాన్ స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న జెస్సీని ఫుల్ తిడతారు, నీ వల్లే జరిగింది అని. హాన్ జెస్సీ దగ్గరకు వచ్చి ఆమె జుట్టు తడిచుండడం చూసి కోపంగా, మమ్మీ తను ఎక్కడికి తీసుకెళ్లావు అసలు అని నిలదీస్తాడు. వాళ్ళ నాన్న సీరియస్ అయ్యి, రే మీ మమ్మీతో మాట్లాడే టోనేనా ఇది అని తిడుతుంటే జెస్సీ మధ్యలో తూరి, అయ్యో నేను ఆంటీ సరదాగా మాట్లాడుకుంటూ బయటకెళ్ళామని చెప్తుంది. కానీ హాన్ ఊరుకోకుండా, మీరు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు, మేము అసలు ఇక్కడ తినను కూడా తినం, పద జెస్సీ అని ఆమె చేయి పట్టుకొని ఈడ్చుకెళ్తాడు. వాళ్ళ నాన్న షాక్ అయి, నమ్మలేకపోతున్నాను, పెళ్ళాం పిచ్చోడైన కొడుక్కి నేను జన్మనిచ్చానా అని బాధపడుతుంటే వాళ్ళ ఆంటీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. పని మనిషి వచ్చి, చిన్నమ్మ గారు వెళ్తూ వెళ్తూ గిఫ్ట్ ఇచ్చారండి ఒకసారి చూడండి అని బాక్స్ ఇస్తుంది. వాళ్ళ నాన్న, అక్కర్లేదు దాన్ని బయట పారేయ్ అని అరుస్తాడు. ఆవిడ పారేయబోతుంటే ఆంటీ ఆపి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. లోపల ఆ వెచ్చటి మెత్తని రెడ్ స్కార్ఫ్ ఉంటుంది. అది చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇది ఇది నా వెచ్చటి మెత్తటి ఫేవరెట్ కలర్ రెడ్ స్కార్ఫ్
అని ఆశ్చర్యపోతుంది. అప్పుడు అత్తయ్యకి తన గతం గుర్తొస్తుంది. తను చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈ స్కార్ఫ్ స్వయంగా అల్లుకొని మరి వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి ఇదెలా ఉంది అని అడుగుతుంది. చాలా ఎక్సైట్‌మెంట్‌తో అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మ కోపంగా దీన్నిప్పుడే విప్పేయ్. నువ్వు షాన్ ఫ్యామిలీ కూతురివి. ఒక పద్ధతి గల అమ్మాయిలా ఉండాలి. నీకు తమ్ముడు కూడా ఉన్నాడు. రేపు నువ్వు పెళ్లి చేసుకొని మన ఫ్యామిలీకి నీ తమ్ముడికి సాయం చేయడమే నీ లక్ష్యం గుర్తుంచుకో అని చాలా కఠినంగా ఆవిడ ఆశల మీద నీళ్లు చల్లుతుంది. అది గుర్తొచ్చి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అద్దం తెప్పించుకొని ఆ స్కార్ఫ్ కట్టుకొని చూసుకుంటుంది. అది ఆవిడకి చాలా అందంగా కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే హాన్ జెస్సీ ఏదో మర్చిపోయి వెనక్కొస్తారు. అద్దం ముందు ఫుల్ ఖుషీలో ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఇద్దరు ఆగిపోతారు. హాన్ అది చూసి నవ్వడం స్టార్ట్ చేస్తే జెస్సీ కవర్ చేస్తూ అయ్యో ఆంటీ మేమేం చూడలేదు. నా ఫోన్ మర్చిపోయి వచ్చాను. తీసుకుని వెళ్ళిపోతాం అనంటే ఆవిడ బిల్డప్ ఇస్తూ ఏంటి గిఫ్ట్ అసలు ఎంత చెత్త గిఫ్ట్ ఇచ్చావు నాకు అని అంటుంది. జెస్సీ నవ్వుతూ ఆంటీ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రెడ్ స్కార్ఫ్ కట్టుకోవాలి. ఎందుకంటే మీరు అందులో చాలా అందంగా ఉన్నారు అని అంటుంది. హాన్ కూడా నిజం మమ్మీ ఇందులో నువ్వు అసలు 20 ఇయర్స్ యంగ్స్టర్ లా ఉన్నావు అని ఒకటే ఐస్ పూసేస్తుంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే ఈవిడ తనలో తాను నవ్వుకుంటూ నిజంగానే అంత బాగున్నానా అని మురిసిపోతుంది. ఆమెలా మురిసిపోతుంటే వాళ్ళ నాన్న మధ్యలో దూరి ఇదా జెస్సీ ఇచ్చింది కదా పారే దీన్ని బయట అని అంటే అత్తయ్య ఎదురు తిరిగి ఎందుకు పారేయాలను నన్ను చూడు నేను ఎంత అందంగా ఉన్నానో నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నా కోరికలు తీర్చుకోలేకపోయాను ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని బుంగమూతి పెట్టి వెళ్ళిపోతుంది. ఈమె అలిగేసరికి వాళ్ళ నాన్న భయంతో అయ్యో నా ఉద్దేశం అది కాదు బేబీ నువ్వు ఎప్పుడు ఇంత బ్రైట్ కలర్ కట్టుకోలేదు కదా కానీ నువ్వు ఇందులో నిజంగానే అదిరిపోతున్నావు అని వెనుక పడతాడు. కారులో వెళ్తున్నప్పుడు హాన్ జెస్సీతో అంటాడు నువ్వు ఇవన్నీ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే జెస్సీ ఆయన చేయి పట్టుకొని నీ పేరెంట్స్ నిన్ను చాలా ప్రేమిస్తారు నాకు కూడా వాళ్ళంటే ఇష్టం మనమంతా ఒక ఫ్యామిలీలో కలిసి ఉండాలన్నది నా కోరిక అని చెప్తుంది. హాన్ హ్యాపీ అయ్యి ఆమెను కిస్ చేస్తాడు. జెస్సీ కూడా ఆ ఫ్లో లో ఆయన్ని కిస్ చేస్తుంది. కానీ వెంటనే ఆపి మనం కారులో ఉన్నాం కొంచెం ఆగొచ్చు కదా అని అంటే ఆయన తన దగ్గరకు లాక్కొని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు నన్ను దూరం చేయొద్దని అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. జెస్సీ సిగ్గుపడుతూ కనీసం విండోస్ అయినా క్లోజ్ చేయి అని అంటుంది. హాన్ కి అస్సలు కంట్రోల్ లేదు. సో కిస్ చేస్తూనే తన బట్టలు విప్పేసి ఆమెను బెడ్ మీద పడేస్తాడు. తన మీదకెక్కి మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటే జెస్సీ ఆపి కాస్త మెల్లగా నువ్వు నా డ్రెస్ చింపేశావు అని అంటే పర్లేదు నీకు కొత్తవి కొనిస్తానని చెప్పి స్టార్ట్ చేయబోతుంటే అప్పుడే జెస్సీ ఫోన్ రింగ్ అవుతుంది. అది వాళ్ళ మమ్మీ ఫోన్ అవ్వడంతో ఆమె వెంటనే టెన్షన్ పడిపోతుంది. రేపు ఖచ్చితంగా వాళ్ళని కలవాలి ఇన్ని రోజులు కలవలేకపోయానా అని అనుకుంటుంది. సరే అని చెప్పి అతను కింద పడుకోబెట్టి తన వైపుకు లాక్కొని అయితే ఈసారి రొమాన్స్ నువ్వే స్టార్ట్ చేయాలి అని అంటాడు. జెస్సీ సిగ్గుపడుతూ వద్దంటుంటే సరే నువ్వు ఒప్పుకునేదాకా నేనే వెయిట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ పని కానిస్తారు. ఇంకో పక్క జెస్సీ ఇంట్లో మమ్మీ తెగ ఏడుస్తూ ఉంటుంది. జెస్సీ చాలా నుంచి ఫోన్ ఎత్తట్లేదని ఆమె ఎక్కడికో మిస్ అయిపోయిందని చెప్పి బాధతో అన్నం కూడా తినకుండా నీరసించిపోతుంది. వాళ్ళ వదిన కొంచెం కూడా జాలి లేకుండా ఇంకేముందిలే అత్తయ్య ఆ పిల్ల ఎవడో అడవిలో ఉండే విధమని పెళ్లి చేసుకుని ఉంటుంది వాడు తన్ని తీసుకెళ్లి కుప్పలు తెప్పలుగా పిల్లల్ని కనమని టార్చర్ పెడుతుంటాడు అని చెప్పి పొడుస్తుంటే వాళ్ళ మమ్మీ ముందు నా కూతుర్ని వెతకండి అని అంటుండగానే జెస్సీ లోపలికి వస్తుంది. మమ్మీ ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన్ని హక్ చేసుకుంటే నాకు పెళ్ళైపోయింది అని జెస్సీ నిజం వదిన వెంటనే మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అని అరుస్తుంది. వాళ్ళ నాన్న కూడా నువ్వెప్పుడు మా మాట వినేదానివి కదా ఇంతలా ఎలా మారిపోయావు అని నిలదీస్తారు. జెస్సీకి పేషెన్స్ లెవెల్ బర్స్ట్ అయిపోయి కన్నీళ్లతో మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారా డాడీ నా ఇష్టం లేకుండా రాక్షసుడితో నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు మీకు లేని ప్రాబ్లం ఇప్పుడెందుకు వస్తుంది చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. నా అన్నయ్య స్కూల్ నుంచి వచ్చి హాయిగా హోంవర్క్ చేసుకుంటుంటే నేను మాత్రం పొలంలో మీతో పాటు చాకిరీ చేసేదాన్ని. మీకు ఒంట్లో బాలేదంటే మోసుకొని మరి వెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లాను. మీ బాధ్యతల వల్ల నేను మంచి కాలేజ్ లో కూడా చేరలేకపోయాను అని తన ఆవేదన అంతా వెళ్ళగక్కుతుంది. ఇదంతా విని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఇన్నేళ్ళకి రియలైజ్ అవుతుంది మాకిదంతా ముందే ఎందుకు చెప్పలేదు అని. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుందో ఏమో మీ మీద ఉన్న ప్రేమ వల్ల చెప్పలేదు. మరి మీరు నన్ను కనీసం కొంచెం కూడా ప్రేమించలేరా? ఆ లీగారితో పెళ్ళొద్దని మొత్తుకుంటున్నా కూడా మీరు వినలేదు. ఈ ఇంట్లో నా కోసం ఒక రూమ్ కూడా లేకుండా వాడుకోబోతున్నారు. నన్ను గెంటేసి నన్నే తిడుతున్నారా? సరే మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను అని అరిచేస్తుంటే వాళ్ళ అమ్మ తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ వద్దు జెస్సీ నీ మనసులో ఇంత బాధ ఉందని నాకు తెలీదు నా గుండె పగిలిపోతోంది అని అంటుంది. వాళ్ళ నాన్న వదినని తిడుతూ అంత ఈ రాక్షసి వల్లే ఈ రూమ్ ఎప్పుడు నీకోసమే ఖాళీగా ఉంటుంది అని వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి మేనల్లుడి సామాన్లన్నీ బయట పారేసి ఈ రూమ్ ఎప్పుడు నా కూతురుదే అని అరుస్తాడు. ఆ వదిన కూడా దెబ్బకు భయపడిపోయి సరే మావయ్య అని ఒప్పుకుంటుంది. మమ్మీ ఏడుస్తూ మమ్మల్ని క్షమించు జెస్సీ నీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అని అంటే జెస్సీ మెల్లగా నవ్వుతుంది. ఇంకా ముగ్గురు ఒకరినొకరు హక్ చేసుకుని ఏడుస్తారు. జెస్సీ వెంటనే హాన్ కి కాల్ చేసి నువ్వు బిజీగా ఉన్నావా మా పేరెంట్స్ నిన్ను కలవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. హాన్ చాలా హ్యాపీగా మన ఫస్ట్ మీటింగ్ చాలా గ్రాండ్ గా ఉండాలి నేను ఒక హోటల్లో ప్రైవేట్ రూమ్ బుక్ చేస్తాను అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటే జెస్సీ అంటుంది కాస్త లో ప్రొఫైల్ గా ఉండు ప్లీజ్ అని చెప్తే నువ్వు టెన్షన్ పడుకు బేబీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్తాడు. ఇప్పుడే హాన్ అక్కడికి రాగానే జెస్సీ తన చేయి పట్టుకొని ఇతనే
ఇతనే నా హస్బెండ్ అని పరిచయం చేస్తుంది. వాళ్ళ మమ్మీ అతన్ని చూసి మనసులో నా అల్లుడు హ్యాండ్సమ్ అని చెప్పింది కానీ ఇంత హ్యాండ్సమ్ గా ఉంటానని అసలు నేను ఊహించలేదే అని కూతుర్ని అల్లుని చూసి మురిసిపోతుంది. ప్రైవేట్ రూమ్ కి వెళ్తున్నప్పుడే జెస్సీ గుసగుసలాడుతూ నిన్ను లో ప్రొఫైల్ గా ఉండమంటే ఇంత కాస్ట్లీ కార్ కింగ్ హోటల్ ఏంటి అని అడుగుతుంటే హానా ఆమె బుగ్గగిల్లి బంగారం అంతా నాకు వదిలే నేను చూసుకుంటాను కదా అని నవ్వుతాడు. వాళ్ళ వదిన మళ్ళీ అసలు నువ్వేం చేస్తావు అని అడిగే లోపే అక్కడికి ఆ చుట్టాలమ్మాయి పింగ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. హాన్ వాళ్ళని కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. కానీ ఆ అంకుల్ వెటకారంగా మీరు ఇక్కడ డిన్నర్ చేస్తారా, మీరు ఇందులో రూపాయన కట్టగలరా, ఈ మధ్య కాలంలో రిచ్ గా కనిపించడానికి ఇలాంటి హోటల్స్ కి రావడం తెగ ఫ్యాషన్ అయిపోతుంది అని ఏడిపిస్తుంటే ఆంటీ తన ఫోన్ చూపిస్తూ మా అల్లుడు హాన్ గ్రూప్ లో మేనేజర్ తెలుసా అని బిల్డప్ ఇస్తుంది. అంతలో వాళ్ళ కూతురు పింక్ తన హస్బెండ్ ని తీసుకొని వస్తుంది. వాడు తెగ ఫోజులు కొడుతూ వస్తుంటాడు కానీ హాన్ మీద కళ్ళు పడగానే వణికిపోతూ మిస్టర్ హాన్ మీరిక్కడ ఉన్నారేంటి అని వంగి వంగి దండాలు పెడతాడు. అందరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వాళ్ళు తోక ముడుచుకొని పారిపోతారు. హాన్ తన అత్తమామలకు గ్లాస్ టోస్ట్ చేస్తూ నేను జెస్సీ హస్బెండ్ ని, ఇక నుండి మీకు ప్రతి నెల 30,000 పాకెట్ మనీ ఇస్తాను. అలాగే జెస్సీ అన్నయ్యని తిరిగి పిలిపించండి. అతనికి హాన్ గ్రూప్ లో జాబ్ అరేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి కూతురికి జన్మనిచ్చినందుకు ఇది నా తరపు నుండి మీకు ఇచ్చే ఒక చిన్న థ్యాంక్స్ అని చెప్తాడు. ఆ విషయాలు విన్న వాళ్ళ వదినకి తప్పు తెలిసి సారీ చెప్తుంది. అతని బిహేవియర్ ని చూసి జెస్సీ ఫుల్ హ్యాపీ అయిపోయి నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకుంది అని అడిగితే ఎందుకంటే నువ్వు నా వైఫ్ వి అని అతను అంటాడు. జెస్సీకి అప్పుడే తన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ జ్యువెలరీ స్టోర్ దీవాలా తీసిందని తెలుస్తుంది. సో బాధతో నేను అన్ఎంప్లాయిడ్ అయిపోయాను అని అంటుంటే సరిగ్గా అప్పుడే హాన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఆవిడ కొంచెం బిల్డప్ ఇస్తుంటే జెస్సీ ఆమెతో పందెం కాస్తుంది. ఆంటీ నాకు 3 months టైం ఇవ్వండి. మిమ్మల్ని 3 months లో ఇంప్రెస్ చేసి మీ కోడలిగా మెప్పిస్తే నన్ను యాక్సెప్ట్ చేయండి, లేదంటే నేనే వెళ్ళిపోతాను అని అనగానే ఆవిడ కూడా సరే అంటుంది. సో జెస్సీ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి సొంతంగా జ్యువెలరీ స్టోర్ స్టార్ట్ చేస్తుంది. హాన్ దగ్గరే అప్పుగా తీసుకొని. జెస్సీ ఏమో తన స్టోర్ పాంప్లెన్స్ పంచుతూ కస్టమర్లకు డిజైన్స్ చూపిస్తూ విపరీతమైన బిజీ అయిపోతుంది. హాన్ ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంకా పని చేస్తూనే ఉంటుంది. హాన్ ఆమె కోసం డిన్నర్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఇది తిను లేదంటే చల్లారిపోతుంది అని తన చేతులతోనే ఆమెకు తినిపిస్తాడు. కానీ ఆమె పాపం పని ప్రెషర్ లో అక్కడే సోఫాలో నిద్రపోతుంది. ఆయన మెల్లగా తను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతుంటే ఆమె నిద్రలోనే నేను ఇంకా పని చెయ్యాలి అని గొనుగుతుంది. హాన్ మెల్లగా ఆమె బుగ్గ గిల్లి రోజంతా పని గురించేనా, కనీసం నా గురించి ఆలోచించావా, నా కోసం అసలు నీ గుండెల్లో ఎప్పుడు ప్లేస్ ఇస్తావు అని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగే జెస్సీ లేచి చూస్తే అక్కడ హాన్ కోట్ ఉంటుంది. దాన్ని తీస్తుంటే జేబులో ఒక లిప్స్టిక్ కనిపిస్తుంది. ఆమె ముఖం మాడిపోతుంది. షాప్ లో తన ఫ్రెండ్ అడిగి మా ఆయన జేబులో లిప్స్టిక్ దొరికిందే, ఆయన నన్ను చీట్ చేస్తున్నాడా అని ఏడుస్తుంటే ఫ్రెండ్ నవ్వుతూ అబ్బో నీకు మీ ఆయన మీద బానే ప్రేమ పుట్టేసిందేమే అంతలా జెలస్ ఫీల్ అవుతున్నావు అని ఏడిపిస్తుంటే జెస్సీ మనసులో ప్రేమ ఎందుకు పుట్టదే, ఆయన నన్ను అంత బాగా చూసుకుంటుంటే అని అనుకుంటుంది. అంతలో వాళ్ళు బయట హాన్ ని వేరే అమ్మాయితో మాట్లాడడం చూస్తారనమాట. ఆ అమ్మాయి కూడా జెస్సీకి దొరికిన లిప్స్టిక్ షేడ్ నే వేసుకుని ఉంటుంది. జెస్సీ కొళ్ళు మండి ఇక వెళ్లాల్సిందే అని అక్కడికి వెళ్తుంది. హాన్ ఆమెను చూడగానే నవ్వుతాడు. షావు తన బర్త్డే అని చెప్పి తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నామని పరిచయం చేస్తాడనమాట. ఆ లిప్స్టిక్ అమ్మాయి పేరు మిన్ అయి ఉంటది. జెస్సీ కావాలని ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. ఆ పార్టీలో అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటారు. బాటిల్ తిప్పినప్పుడు జెస్సీ మిన్ వంతో వస్తుంది. మిన్ జెస్సీకి డేర్ ఇస్తూ ఇక్కడున్న ఏ అబ్బాయినైనా నువ్వు కిస్ చేయాలి, ఒక్క హాని తప్ప అని కండిషన్ పెడుతుంది. షావ్ భయపడిపోతాడు. అమ్మో నా బర్త్డే కాస్త నా డెత్ యానివర్సరీలో అయ్యేలా ఉందే అని అనుకుంటుంటే కానీ జెస్సీ ఏ మాత్రం తగ్గకుండా నేను నా భర్తనే కిస్ చేస్తాను అని బాంబ్ పేలుస్తుంది. మిన్ షాక్ లో ఉండగానే జెస్సీ బేబీ వచ్చి నన్ను కిస్ చేయి అని పిలుస్తుంది. అంతే మనోడు మురిసిపోతూ ఓకే మై వైఫ్ అని తన దగ్గరకు వచ్చి తన్ని కిస్ చేస్తాడు. అందరూ గోల చేస్తుంటే మిన్ మొహం మాడిపోతుంది. హాన్ ఆమెను వదలకుండా నాకు ఇంకా కిస్ కావాలి అని చెప్పి అక్కడే అందరి ముందు ప్యాషనేట్ గా చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఏంటిది అని మిన్ అడిగితే జెస్సీ నా వైఫ్ అని హాన్ ప్రౌడ్ గా చెప్తాడు. ఇక మన జెస్సీ ఇంతసేపు ఆపట్టుకున్న కోపం ఉంటుంది కదా, దాన్ని బయటికి తీసి అసలు నీ జేబులో ఈమె లిప్స్టిక్ ఎలా వచ్చింది అని నిలదీస్తే హాన్ షాక్ అయి మిన్ అడుగుతాడు. మిన్ ఏడుస్తూ నాకు నువ్వంటే ఇష్టం, అందుకే కావాలని నీ జేబులో పెట్టాను అని నిజం ఒప్పుకుంటుంది. హాన్ తన్ని జెస్సీకి సారీ చెప్పమని ఆర్డర్ ఇస్తాడు. ఆవిడ సారీ చెప్పి వెళ్లిపోతుంది. మనోడు జెస్సీ చేయి పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడా. ఇంటికి రాగానే టీస్ చేస్తూ బేబీ నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదా అని అంటే జెస్సీ కోపంగా ఇకపై నీ చుట్టూ ఏ అమ్మాయి ఉండకూడదు అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంది. హాన్ నవ్వుతూ బేబీ నాకే వైట్ మూన్ లేదు, స్వీట్ హార్ట్ లేదు, నాకున్నది కేవలం నా భార్య మాత్రమే అని చెప్పి తన దగ్గరికి తీసుకుంటాడు. ఈసారి జెస్సీ రెచ్చిపోతుంది. తన్ని సోఫా మీద పడేసి అతని మీద కెక్కి కూర్చొని హెయిర్ లీవ్ చేసి రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది. హాన్ షాక్ అయ్యి ఏంటి జెస్సీ ఇలా చేస్తున్నావు అని అడిగితే చాలా రోజులైంది కదా అందుకే ఇప్పుడు నాకే చేయాలనిపిస్తుంది అని చెప్పి తన టై విప్పేస్తుంది. హాన్ ఆమెను డీప్ గా కిస్ చేస్తూ ఉన్నప్పుడే పని మనిషి వచ్చి చూసి సారీ సారీ అని పారిపోతుంది. హాన్ ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేసి టై
టైతో ఆమె చేతులు కట్టేసి ఆ రాత్రంతా కలిసి ఇంటిమేట్ అవుతారనమాట. నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత సీన్ చూపిస్తారు. సిటీలో ఒక కొత్త జ్యువెలరీ బ్రాండ్ చాలా ఫేమస్ అవుతుంది. ఆ బ్రాండ్ పార్టీలో అందరూ వెయిట్ చేస్తుంటే ఆ కంపెనీ ఫౌండర్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు, మీకు తెలిసే ఉంటది, మన జెస్సీయే. ఆమె ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. హాన్ తన భార్య దగ్గరకు వెళ్లి మురిసిపోతుంటే వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అవుతారు. పైగా జెస్సీ హాన్ వాళ్ళ అమ్మకి ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఆవిడ నవ్వుతూ నాకు నా కోడల మీద నమ్మకం ఉంది అని ప్రౌడ్ గా అంటే వాళ్ళ మామయ్య కూడా ఇంప్రెస్ అయిపోతారు. జెస్సీ తన హస్బెండ్ అకౌంట్ కి 10 మిలియన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్ గా నీ పక్కన నిలబడే స్థాయికి వచ్చాను అని ప్రౌడ్ గా చెప్తుంది. హాన్ తన్ని హగ్ చేసుకొని నాకు ఇవేం అక్కర్లేదు బేబీ, నిన్ను చూడగానే నేను ప్రేమలో పడిపోయాను, ఐ లవ్ యూ అని చెప్పి అందరి ముందే కిస్ చేస్తాడు. అంతేకాదు ప్రపోజ్ కూడా చేస్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను, తెలుసు కదా. అంతవరకు టాటా, బై బై.